ఒకప్పుడు నిర్మాతకి ఉన్న గౌరవం వేరు. పోను పోను నిర్మాత అనేవాడు కేవలం పెట్టుబడి పట్టే వ్యక్తిగా తప్ప తన అస్తిత్వం శాంతం కోల్పోయాడు. అయితే ఇప్పటికే 25 పైగా సినిమాలు నిర్మించిన దిల్ రాజు అంటే ఇండస్ట్రీలో అందరికీ ఒకంత గౌరవం, మరియు అతనితో పనిచేయడానికి అగ్ర హీరోలు సైతం ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. చిరంజీవి లాంటి హీరో తన 150వ సినిమాతో పోటీకి వచ్చిన శతమానం భవతి విజయోత్సవ సభకి వచ్చారు అంటే అది కేవలం ఆయనకు దిల్ రాజుపై ఉన్న ఇష్టం మాత్రమే. ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఒకప్పటి అగ్ర దర్శకుడైన రాఘవేందర్ రావు దిల్ రాజుని నిర్మాత ఉనికిని కాపాడుతున్నావయ్యా అంటూ కొనియాడారు. అంతలా ఎదిగారు దిల్ రాజు. అయితే ఈ గుర్తింపు ఒక రోజులోనో ఒక సంవత్సరంలోనో తెచ్చుకుంది కాదు. ఈ రోజు ఆయన ఈ స్థాయి వెనుక కొన్ని ఏళ్ల కఠోర శ్రమ ఉంది. దానికి తోడు ఎప్పటికప్పుడు తన వ్యూహాలు మారుస్తూ సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. శతమానం భవతి సంక్రాంతికి పెద్ద సినిమాలకి పోటీగా విడుదల చేయటమే గొప్ప విషయం. అయితే విడుదలకు ముందు ప్రమోషన్స్ అస్సలు చేయలేదు. ఏంటబ్బాయిన వ్యవహారం అని అనుకునే వాళ్ళకి ఆ సినిమా మంచి టాక్ తెచ్చుకోవటం, ఆ తర్వాత దిల్ రాజు ప్రమోషన్స్ మొదలు పెట్టడం, ఇవన్నీ సినిమాని విజయ పథం వరకు తీసుకెళ్లటం ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఇదే వ్యూహాన్ని తన నేను లోకల్ సినిమాకి అమలు చేస్తున్నారు దిల్ రాజు. అసలు విడుదలకు ముందు మొత్తానికి పట్టించుకోవటం మానేసి సినిమా సూపర్ హిట్ టాక్ రావడంతో ఇక ప్రచారం జోరు పెంచారు. ఇప్పటికే మొదటి 3 రోజులకి ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్లు కొల్లగొట్టిన నేను లోకల్ నాని కెరియర్ లో అతిపెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు సినీ పండితులు. ఏదేమైనా వ్యూహాలు పన్నడంలో దిల్ రాజు గొప్పోడబ్బా.